ఇక రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోజులు ఇప్పుడు మందు పిచికారీ చేయాలంటే పొలాలల్లా చాలా శ్రమతోటి కూడుకున్నది, చాలా సమయం తీసుకునేది. ఈ మధ్యలో డ్రోన్లు వచ్చినాయి, మీ అందరికీ తెలుసు డ్రోన్ స్ప్రేలు అని. అయితే ఆ డ్రోన్లు కూడా అద్దెకు తెచ్చుకోవడం భారం అయిపోయి ఎక్కడి నుంచో రావాలి, వాడి అన్ని కొట్టాలి. ఇట్లా కాకుండా రైతన్నలకే సబ్సిడీ కింద డ్రోన్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందట. సాగులో సరికొత్త సాంకేతిక విప్లవం ఇది. ఇకపై ఖర్చులకు కత్తెర, రైతన్నలకు సబ్సిడీలో డ్రోన్లు. సో రైతులకి సబ్సిడీలో డ్రోన్లు ఇస్తారట. మొదట దశలో ప్రతి జిల్లాకు ఒక 10 చొప్పున పంపిణీ చేస్తారట. జిల్లాకు 10. 40% సబ్సిడీతో రైతులకు అత్యాధునిక యంత్రాలు, సాగు ఖర్చులు తగ్గించి నికర ఆదాయం పెంచడమే లక్ష్యమట. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మంచిది ఆలోచన. 40% సబ్సిడీ అట. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద ఆధునిక వ్యవసాయ డ్రోన్లను సబ్సిడీపై పంపిణీ చేయనట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఈయన ఏడుకెళ్ళి వెళ్ళిపోయింది. మరి ఆడ దుబాయ్లో వారం ఇక్కపై కదా వచ్చిండ మంత్రి. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సాగులో సాంకేతికతను జోడించడం ద్వారా రైతులకు శ్రమ తగ్గించి లాభాలను పెంచడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. ఎడికెళ్ళి పేర్కొన్నాడు అసలు నాకు ఇది ఒకటి అనుమానమే ఉంది. అంటే ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. ఏదో వాళ్ళ అల్లుడికి బ్రెయిన్ ఏదో ఆపరేషన్ అయిందని చెప్పి అమెరికాకు పోయిండు, దుబాయ్కి పోయిండు, అక్కడ ఇరుకపోయాడు. మొదటి దశలో భాగంగా ప్రతి జిల్లాకు 10 చొప్పున డ్రోన్లను ఎంపిక చేసి సంఘాలకు అందజేయనున్నారు. ఎంపిక చేసిన సంఘాలకు సాంకేతికతతో భారీ లాభం. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ఎఫ్పిఓలు, ప్రాథమిక సహకార సంఘాలకు 40% సబ్సిడీతో గరిష్టంగా ఎంత 4 లక్షల వరకు రాయితీపై డ్రోన్లను అందజేయాలని నిర్ణయించారు. డ్రోన్ల వినియోగంతో ఎరువులు, సూక్ష్మ పోషకాల పిచికారీ సమయంలో 70-80% వరకు ఆదా అవుతుందని, కూలీల కొరతను అధిగమించవచ్చని మంత్రి వివరించారు. సన్న చిన్నకారు రైతులు కూడా ఈ ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో సంఘాల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నట్టు తుమ్మల స్పష్టం చేశారు. ఎందుకంటే మళ్ళా 10-20 ఎకరాలున్న భూస్వామికే ఇది ఇవ్వాలి, అది దాని దుకాణం కాకుండా ఇట్లా ఉద్యాన పంటలకు ప్రోత్సాహం అన్నమాట. డ్రోన్లతో పాటు ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం కూడా పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ ఫామ్ కోత పరికరాలు కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. 2025-26 సంవత్సరంలో ఇప్పటి వరకు 9,936 వ్యవసాయ యంత్రాలను 28.74 కోట్ల రాయితీతో రైతులకు అందించామని, మిగిలిన యంత్రాలను రాబోయే 15 రోజుల్లో పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. అర్హత గల రైతులకు పూర్తి వివరాల కోసం తమ జిల్లా వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని తుమ్మల నాగేశ్వరరావు వివరించారట. మొత్తానికి రైతులకు అత్యాధునిక టెక్నాలజీ, సో డ్రోన్ స్ప్రే చేసుకోవడం కోసం, పని భారం తగ్గించడం కోసం, కూలీల కొరతను అధిగమించడం కోసం, చిన్న సన్నకారు రైతులకు కూడా హెల్ప్ కావాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్లను 40% సబ్సిడీ కింద అందజేస్తారట. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం టెక్నాలజీని వాడుకుంటేనే కొంత నికర లాభం అనేది పెరుగుతుంది.